అమరావతిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కట్టే టవర్లు చూసాం. జన్మభూమిపై మమకారంతో ప్రవాసాంధ్రులు క్యూ కడుతున్న కట్టడాల గురించి మీకు తెలుసా? ఎన్నో ప్రత్యేకతలతో మరెన్నో ఆకర్షణలతో రూపుదిద్దుకుంటున్న ఈ టవర్ల వివరాలు మీకు తెలుసా? ఈ వీడియోలో కంప్లీట్గా ఈ టవర్లు ఏంటి, వాటి డీటెయిల్స్ అన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతిలో ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి నిర్మాణం వెనుక రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తుంది. ఇది విజన్ అంటారో లేదంటే ఫ్యూచర్కి ఒక ఆప్షన్ అంటారో అనేది పక్కన పెడితే, రాజధానిలో ఉండాల్సినవి, రాజధానికి కావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ వీడియోలో ప్రవాసాంధ్రుల కోసం నిర్మితమవుతున్న ఎన్ఆర్టీ టవర్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అవును, నిజమే. అమరావతిలో కట్టే ప్రతి నిర్మాణం వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఈ వీడియోలో ఏపీ ఎన్ఆర్టీ టవర్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. రాజధాని అమరావతి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నారు. జన్మభూమికి ఏదో ఒకటి చేయాలనే తపనతో మౌలిక వస్తువుల కల్పనలో తాము సైతం అంటూ ప్రతిష్టాత్మక ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనా భవనాలకు ధీటుగా ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ సహకారంతో సాగుతున్న ఈ నిర్మాణం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అమరావతిలో ప్రవాసాంధ్రులు నిర్మిస్తున్న ఏపీ ఎన్ఆర్టీ టవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాయన్పూడి వద్ద సిఆర్డీఏ కేటాయించిన 5.58 ఎకరాల స్థలంలో 36 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 944 కోట్లతో మొదటి దశ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన నమూనాలు గతంలోనే రూపొందించారు. అమరావతికి ప్రతీకగా దీనిని ఏ ఆకారంలో డిజైన్ చేశారు. 2 భారీ టవర్ల మధ్యలో 30 మీటర్ల భారీ గ్లోబ్ వేలాడుతున్నట్లుగా డిజైన్ చేయడం మరో ప్రత్యేకత. ఏ ఆకారపు టవర్ పైభాగం నుంచి అమరావతి నగర అందాలను 360 డిగ్రీల కోణంలో వీక్షించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అమరావతిలో ఎక్కడ నుంచి చూసినా ఈ భవనం స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. అమరావతిలో టవర్ల నిర్మాణం అంత ఈజీనా? ఏ బిల్డింగ్ చూసినా భారీగానే కనిపిస్తుంది. ఆకాశ హార్మ్యాలను తలపించేలాగే టవర్లను భారీగా నిర్మిస్తున్నారు. అయితే దీనికోసం ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు? ఈ ఏపీ ఎన్ఆర్టీ భవనం నిర్మాణం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి రేపొద్దున్న ఎవరు ఉండబోతున్నారు? దీనివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది? ఈ ఏపీ ఎన్ఆర్టీ భవనాన్ని ఎన్ని దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏపీ ఎన్ఆర్టీ టవర్ల నిర్మాణం ప్రవాసాంధ్రుల కోసం సిద్ధమవుతోంది. ప్రవాసాంధ్రులను ఏకం చేయడానికి, పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడానికి ఈ టవర్ ల్యాండ్ మార్కుగా నిలవనుంది. అయితే ఇది వేగంగా పూర్తి కావడానికి డయాగ్రిడ్ విధానంలో భవనాన్ని నిర్మించనున్నారు. పనులు వేగంగా సాగేలా యూరోపియన్ సాంకేతికత ఉల్మా షట్టరింగ్ ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఈ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సెంట్రలైజ్డ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్, అత్యాధునిక సెక్యూరిటీ నెట్వర్క్, హెలీప్యాడ్ సౌకర్యంతో పాటు రివాల్వింగ్ రెస్టారెంట్ వంటి అత్యాధునిక వసతులు ఈ టవర్లో ఉంటాయి. నీటి సంరక్షణ చర్యలతో పాటు 5 స్టార్ రేటింగ్ సాధించే విధంగా పర్యావరణ అనుకూల సాంకేతికతతో ఈ ఐకానిక్ టవర్ నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ టవర్ల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా మరుగున పడిపోయింది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్టీఎస్ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్కు ఇప్పుడు టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్కు, ఆ తర్వాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించబోతున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నో హంగులు, అంతకు మించి అద్భుతమైన సౌకర్యాలు అమరావతిలో నిర్మిస్తున్న ఎన్ఆర్టీ టవర్ల సొంతం. ప్రవాసాంధ్రుల కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం
ఈ టవర్లను నిర్మిస్తుంది. వారిని ఆకట్టుకోవడం కోసం పలు కీలక ప్రాజెక్టులు దీంట్లో కొలువు తీరబోతున్నాయి. అంతేకాదు కొంతమంది ప్రవాసాంధ్రులు వీటిని ఇప్పటికే కొనుగోలు చేసేశారు కూడా. 2 టవర్లుగా రూపుదిద్దుకుంటున్న ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ 2 దశల్లో 2 టవర్లుగా పూర్తి కాబోతున్నాయి. ఒక టవర్లో 33 అంతస్తులు ఉంటే మరొక టవర్లో 29 అంతస్తులు ఉంటాయి. కేవలం ప్రవాసాంధ్రుల కోసమే వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో నివాస ఫ్లాట్లను, ఆఫీసులకు సంబంధించిన ఫ్లాట్లను సైతం వారికే విక్రయిస్తారు. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్లలో ఏర్పాటు చేసే కంపెనీలతో సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ 2 టవర్లను కలుపుతూ మరో 4 అంతస్తులు నిర్మిస్తారు. వీటిని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్య వచ్చే గ్లోబ్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ గ్లోబ్లో 10 నుంచి 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఏపీ ఎన్ఆర్టీ టవర్లు పూర్తిగా అత్యాధునిక హంగులతో ఎన్ఆర్ఐల కోసం సిద్ధమైపోతున్నాయి. వాస్తవానికి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వీటి నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అప్పుడే శంకుస్థాపన కూడా చేశారు. ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ భవనంలో ఫ్లాట్ల కొనుగోలుకు అప్పట్లో సుమారు 104 మంది ప్రవాసాంధ్రులు 33 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. ఎప్పుడైతే ప్రభుత్వ మార్పిడి జరిగిందో అమరావతిలోని మిగిలిన నిర్మాణాలతో పాటు ఇవి కూడా ఆగిపోయాయి. ఇప్పుడు వీటి నిర్మాణం మరింత వేగంగా పూర్తి కాబోతోంది. ఏపీ ఎన్ఆర్టీ టవర్లకు సంబంధించిన ల్యాండ్లో అయితే మనం ఉన్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించి దాదాపుగా గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక కొలిక్ కూడా వచ్చేసింది. ఎప్పుడూ కూడా ఎంత పెద్ద టవర్లు అయినా సరే, భారీ బిల్డింగ్లు అయినా సరే ఈ బేస్మెంట్ లెవెల్తోనే స్టార్ట్ అవుతుంది. ఒక బేస్మెంట్ లెవెల్ గనక పూర్తయితే దాదాపుగా బిల్డింగ్ 50% పూర్తయిపోయినట్టే. తర్వాత ఇప్పటికే అమరావతిలో ఎక్కువగా బిల్డింగ్లన్నీ కూడా డయాగ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి చకచక టవర్లను పూర్తి చేసే ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడుతున్నారు. షీర్వాల్ టెక్నాలజీ కానీ లేదంటే మలేషియా నుంచి తెచ్చిన కొన్ని ప్లేట్ల ఆధారంగా చాలా ఈజీగా స్లాబులు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్లో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక భారీ పిల్లర్ అనమాట. ఇది ఒక పిల్లర్ మాత్రమే. ఎందుకంటే ఏపీ ఎన్ఆర్టీ టవర్స్లో మొత్తం 2 టవర్లు రాబోతున్నాయి. ఆల్రెడీ మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఒక 39 అంతస్తుల టవరు, 29 అంతస్తుల టవరు, మళ్ళీ ఆ రెండింటిని కలుపుతూ పైన ఒక 4 ఫ్లోర్లు, అందులో కమర్షియల్ కాంప్లెక్స్, ఇవన్నీ రాబోతున్నాయి. అవన్నీ బలంగా దృఢంగా ఉండాలి అంటే ముందు ఈ పిల్లర్స్ చాలా బలంగా ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి. అందుకే మీరు చూడొచ్చు ఈ పిల్లర్స్ని చాలా బలంగా వేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్లో మొత్తం కాంక్రీట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ పిల్లర్ వర్క్ కనుక త్వరలో పూర్తి చేసేస్తే కంప్లీట్ అయిపోతే బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోతుంది. అది కనుక పూర్తి అయిందంటే 50% వర్క్ పూర్తి అయిపోయినట్టే. తర్వాత ఒక్కొక్క అంతస్తు డయాగ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించి శరవేగంగా పూర్తి చేస్తారు. 2028 టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ పూర్తి చేయాలి అనేది గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు మరుగున పడిన ఎన్నో ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి అనే లక్ష్యంతో అయితే ప్రభుత్వం పనులు చకచక వేగంగా ముందుకైతే నడిపిస్తుంది. అందులో భాగంగానే ఏపీ ఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించి బేస్మెంట్లో ఐరన్ వర్క్ అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఐరన్ వర్క్తో పాటు ఈ పిల్లర్స్ సంబంధించి ఐరన్ వర్క్తో పాటు ఒకసారి మీరు ఈ వెనక్కి కూడా చూడొచ్చు. ఒకసారి కెమెరా ప్యాన్ చేస్తే దాదాపుగా అక్కడ పిల్లర్స్ కూడా పైకి లేసినాయి. మీరు చూడొచ్చు పిల్లర్స్తో పాటు ఒక వాల్స్ కూడా దాదాపుగా ఎంత ఫాస్ట్గా ఆ వాల్స్ కంప్లీట్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ ఐరన్ వర్క్ అయితే నడుస్తుంది. మీకు ఈ వెనక ఇక్కడ మొత్తం అంటే ఫస్ట్ ఇది ఆఫీసు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ సంబంధించి ఒక కార్యాలయ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ అయితే ముందు కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ సంబంధించిన కార్యకలాపాలు అయితే కంప్లీట్గా కొనసాగిస్తారు. అందుకే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు, నా వెనక్కి కనిపిస్తున్నది ఇది ఒక కార్యాలయ భవనం అనమాట. ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించిన ఆఫీస్ భవనం. ముందు దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇది పిల్లర్స్ కూడా పైకి లేచిపోయి దాదాపుగా ఇది వర్క్ చాలా వేగంగా కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు సైమల్టేనియస్గానే మొత్తం ఈ ప్రాంగణం అంతా ఉన్న ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ పూర్తిగా అతి త్వరలో
అందుబాటులోకి తీసుకురావాలి అనేది ఏపీ సిఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. చాలా త్వరితగతిన అయితే పనులైతే పూర్తవుతున్నాయి. అతి త్వరలోనే ప్రభుత్వం చెప్పినట్టు 2028 కల్లా అందుబాటులోకి వస్తుందేమో చూద్దాం. మొత్తానికి ఎన్ఆర్ఐల కోసం ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే ప్రవాసాంధ్రులు చాలామంది ఈ టవర్ల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. అమరావతి తొలి దశలో పూర్తి కాబోతున్న నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి కావాలని వాళ్ళంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాము, ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభిస్తాము అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగానే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ కూడా పూర్తవుతాయా, పూర్తి కావాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాళ్ళ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.